కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కులమతాల పరంగా ప్రజలను విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతుందని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ సంఘాల నేతలు ధ్వజమెత్తారు. వర్క్ బోర్డు సవరణ బిల్లుతో మొదటిగా ముస్లిం సోదరుల ఆస్తులను టార్గెట్ చేశారని, తర్వాత క్రిస్టియన్, హిందువుల ఆస్తులను దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వక్ఫ్ సవరణ చట్టంకు వ్యతిరేకంగా ముస్లిం మైనారిటీ సంఘాలు ఆధ్వర్యంలో విజయవాడ ఆటోనగర్ బస్ టెర్మినల్ సమీపంలోని సిద్దికియా షాదీఖానా నుండి మచిలీపట్నం వరకు ముస్లింల మహాపాదయాత్ర చేపట్టారు. తొలి రోజు ఉయ్యూరు వరకు పాదయాత్రగా వెళ్లి రాత్రి అక్కడ బస చేసి రెండవ రోజు శుక్రవారం మచిలీపట్నానికి చేరుకోనున్నారు. మహాపాదయాత్ర ప్రారంభమైన సందర్భంగా బీసీ సంఘం నాయకులు సొంటి నాగరాజు మాట్లాడుతూ ముస్లింలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. వర్క్ బోర్డు ఆస్తులను మొదట కాజేసి తరువాత క్రిస్టియన్లు, మైనారిటీల ఆస్తులను దోచుకుని కార్పొరేట్లకు కట్టబడతారని ధ్వజమెత్తారు. భారతదేశం అంటే లౌకిక రాజ్యాంగమని, అన్ని మతాలు కలిసి జీవిస్తారని చెప్పారు. కానీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల నుంచి మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజలను విచ్ఛిన్నం చేసే పరిస్థితి తీసుకొచ్చారన్నారు. ముస్లింలకేగా అన్యాయం జరిగింది అనుకుంటే రేపు మిగిలిన వర్గాలను కూడా దోచుకుంటారని, ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాలపై తిరగబడాలని పిలుపునిచ్చారు. ముస్లిం సోదరులకు జరుగుతున్న అన్యాయాన్ని భారతదేశవ్యాప్తంగా మన భారతదేశ పౌరులందరూ, అలాగే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే 800 సంవత్సరాలు పరిపాలించిన భారతదేశం, కానీ ఆంధ్రప్రదేశ్లో ఇంకా హిందూ మతాలు, ముస్లిం మతాలు, క్రిస్టియన్ మతాలతో కలిసి ఉన్నప్పటికీ ఒక 10 సంవత్సరాలు మాత్రమే బీజేపీ పరిపాలిస్తే ముక్కలుగా, తెగలుగా ఎక్కడ చూసిన అరాచకం. ఈ రోజున ముస్లిం సోదరులు ఒక్క బిల్లు సవరణ చేస్తే రేపు వెంటనే రాహుల్ గాంధీ గారు మొన్నే అన్నారు, వెంటనే క్రిస్టియన్ వ్యవస్థ మీద పడతారట. ఈ రోజున ముస్లింలు మన ఇంట్లో దొంగలు పడ్డారని మనం ఇంట్లో ఉన్నామని రేపొద్దున పక్కింట్లో పడతారు, ఎల్లుండి వేరే ఇంట్లో దొంగలు పడతారు. అదేవిధంగా ఈ రోజున ముస్లిం సోదరులకు జరుగుతున్న అన్యాయం మీద మనందరం పక్కింట్లో వాళ్ళందరం మాట్లాడకపోతే రేపొద్దున మీ ఇంటికి కూడా దొంగలు వస్తారు. అదేవిధంగా ఈ రోజు గతంలో 800 సంవత్సరాలు నవాబులు పరిపాలించిన భారతదేశంలో ఈ రోజున అందరూ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్, సిక్కులు, బౌద్ధులు అందరూ కలిసిమెలిసి ఉన్న లౌకిక దేశంలో మనం ఉన్నాం. కానీ దీన్ని విస్మరించి ఏదైతే నియంత పరిపాలన రాజ్యాంగం, ఈ రాజ్యాంగాన్ని విస్మరించి నరేంద్ర మోడీ చేస్తున్న అరాచకాన్ని ఆపాలి అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా నడుగు కట్టి రోడ్డు మీదకి రావాలి. ఇది కేవలం ముస్లిం సంబంధించిన విషయం. ఇది కేవలం పేదలకు, నిరుపేదలకు, అనాథలకు, అభాగ్యులకు చెందినటువంటి దర్గాలకు, మసీదులకు, ఆశీర్ఖానాలకు, మదరసాలకు చెందినటువంటి ఈ భూమిలో ఏ ఆదాయం అయితే వస్తుందో ఆదాయాన్ని పరిరక్షించడమే ఈ వక్ఫ్ చట్టం యొక్క బాధ్యత, వక్ఫ్ బోర్డు యొక్క బాధ్యత. అంతే తప్ప ఈ భూములను అమ్మటానికి ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో చట్టంలో లేదు. ఏదైతే రాజ్యాంగం కల్పించిన హక్కులు ఏదైతే ఉన్నాయో ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఏ ఆర్టికల్స్ అయితే ఉన్నాయో దాని మీద ఈ రోజు సుప్రీంకోర్టుకు వెళ్లడం జరిగింది. సుప్రీంకోర్టులో తగిన న్యాయం జరుగుతుందని అందరికీ ఆశాభావం ఉంది. అదేవిధంగా ఈ రోజు మన సోదరులు, మాల మహానాడు సోదరులు, కమ్యూనిస్టు సోదరులు ఈ రోజు అందరూ కూడా ముస్లింల పక్షాన నిలబడ్డారు. అదేవిధంగా సెక్యులర్ భావాలు కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ రోజు అండగా నిలవాల్సిన అవసరం ఉంది.